హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా ముచ్చట్లు. ఈరోజు నేను రివ్యూ చెప్పబోయేది ఒక వెబ్ సిరీస్ గురించి. తెలుగులో వెరీ రేర్ అండ్ సెన్సిటివ్ పాయింట్లతో క్రైమ్ థ్రిల్లర్స్ అయితే చాలా తక్కువగా వస్తుంటాయి. వాటిలో బృందా వెబ్ సిరీస్ అయితే నన్ను చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది. మనం బృందా మొదలయ్యేది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో అయితే మూఢనమ్మకాల మధ్య ఈ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కథలో ముందుకు వెళ్ళే కొద్దీ ట్విస్ట్లు అయితే మనల్ని వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోతాయన్నమాట. నెక్స్ట్ సీన్ ఏం జరగబోతుంది అన్న ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ మిమ్మల్ని కలిగించే దాంట్లో డైరెక్టర్ మనోజ్ కుమార్ అయితే 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. త్రిష అయితే తన యాక్టింగ్తో వెబ్ సిరీస్ని వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళింది. త్రిషకి తోడుగా రవీంద్రన్ విజయ్ అనే ఎస్ఐ క్యారెక్టర్లో నటించాడనమాట. ఆయన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్గా నటించిన ఇద్దరు, ఒకరు ఠాగూర్ అయితే ఆ ఠాగూర్ క్యారెక్టర్లో తనైతే నటించిన తీరైతే అద్భుతమని చెప్పాలి. మధ్యలో ఒక చోట ఆయన క్యారెక్టర్ అయితే చనిపోతుంది. అక్కడితో మనం ఏమనుకుంటామంటే ఇంతసేపు ఇది సీరియల్ మర్డర్ కేసేమో అన్న భ్రమలో ఉన్న మనం ఒక్కసారిగా వాళ్ళ మోటివ్ తెలిసి, ఎవరైతే హత్యలు చేస్తున్నారో వాళ్ళ మోటివ్ తెలిసి మనమైతే 100% షాక్కి గురి కాకుండా అయితే ఉండలేమన్నమాట. ఈ వెబ్ సిరీస్ ముఖ్యంగా మంచి చెడులో మధ్యలో సంఘర్షణ మధ్యలో అయితే జరుగుతుందన్నమాట. నాకైతే ఎంతగానో మెప్పించిన వెబ్ సిరీస్ అయితే ఇది. మిమ్మల్ని కూడా అంతే అద్భుతంగా అయితే ఖచ్చితంగా మెప్పిస్తుందని 100% నేను చెప్పగలను. ఎందుకంటే తెలుగులో వెరీ 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 రేర్ అనమాట ఇలాంటి వెబ్ సిరీస్లు అయితే రావడం. క్రైమ్ స్టోరీలో, క్రైమ్ థ్రిల్లర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బృందా వెబ్ సిరీస్ అనేది నేనైతే చెప్పగలను. ముఖ్యంగా త్రిషకి ఆ లీడ్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తే ఒక చిన్న మర్డర్ కేసులా అనిపించిన ఈ సైకో థ్రిల్లర్ స్టోరీ రాన్ రాన్ రిలీజియన్కి అటాచ్ అయ్యి, దాని తర్వాత ఇది కొంచెం స్పాయిలర్ అలర్ట్ అండి, ఇక్కడ నోట్ చేసుకోండి. రిలీజియన్కి సంబంధించి ఇంత పెద్ద క్రైమ్ జరుగుతున్న 9 సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు కనుక్కోలేదా, అసలు ఎవరు దీన్ని వెనుకున్నారని చెప్పేసి ఆ సస్పెన్స్ని రివీల్ చేసే దాంట్లో డైరెక్టర్ అయితే 100% మనల్ని అయితే మెప్పించగలిగాడు. అద్భుతంగా అంటే ఆ సస్పెన్స్ మనకి వచ్చినప్పుడు, మనము దాన్ని చూసినప్పుడు ఆ సస్పెన్స్ అయితే 100% థ్రిల్ ఫీల్ అయ్యి మనకు ఒక్కసారిగా మైండ్ అయితే బ్లాక్ అవుతుందన్నమాట. అంత మంచి వెబ్ సిరీస్ ఇది. అసలు ఆ హత్యలు జరిగే తీరు కానీ, దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ కానీ, డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ అయితే మనకి స్టోరీ ఎక్కడ మొదలవుతుందో దాన్ని ఎండ్ చేసిన తీరు కూడా అంతే అద్భుతమని చెప్పాలి. క్లైమాక్స్ వరకు 8 ఎపిసోడ్లు ఉన్న సింగిల్ సిట్టింగ్లో ఖచ్చితంగా దీన్ని అయితే లేపేయగలరు అనమాట. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 8th ఎపిసోడ్ అయిపోయే వరకు మీరు ఎక్కడ బోర్ ఫీల్ కాకుండా 100% డైరెక్టర్ మిమ్మల్ని మెప్పించడంలో అయితే సక్సెస్ కాగలిగాడు. సో గాయస్, మీకు కూడా బోర్ కొడుతుంటే ఈ వెబ్ సిరీస్ బృందా అయితే సోనీ లీవ్లో ప్రసారం అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. దట్ ఈస్ ద రివ్యూ. సైనింగ్ ఆఫ్ చాంద్.